అందరికీ నమస్తే అండి. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ స్కీమ్ అమలు అవ్వట్ల, ఆపేశారు. దాదాపుగా వారం 10 రోజులు అవుతుంది. పేదలు ఆరోగ్యశ్రీ కార్డు అందరికి ఉంటుంది. మ్యాక్సిమం మన రాష్ట్రంలో 75 to 80% అందరూ ఆరోగ్యశ్రీ కార్డే ఉంటుంది. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లు చాలా తక్కువ మందికి ఉంటాయి. 10 to 15% మందికి మాత్రమే, ఆ ఫ్యామిలీస్కి మాత్రమే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. మ్యాక్సిమం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, పేద వర్గాలు, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఇంకా బయట హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అని తీసుకోరు, ఎవరు కూడా పాలసీలు తీసుకోరు. కానీ ఈ ఆరోగ్యశ్రీ సరిగ్గా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేక హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇన్ టైంలో బిల్లులు అందక ఎప్పటికప్పుడు దీనికి ఆటంకాలు వస్తూనే ఉంటాయి. నిజానికి ఆరోగ్యశ్రీ స్కీమ్ను మార్చాలని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, పేద ధనిక కులం, రిజర్వేషన్లు ఏమీ సంబంధం లేకుండా అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు ఇచ్చేయాలని, ఆరోగ్య బీమా చేయించేయాలని, 25 లక్షల వరకు ఒక్కొక్క కుటుంబానికి వైద్య సేవలు అందించాలని, సంవత్సరానికి 25 లక్షల విలువైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. అది నిజానికి చాలా గొప్ప ప్లాన్. అయితే దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రస్తుతానికి అధ్యయనం దశలో ఉంది. ఈలోగా ఆరోగ్యశ్రీ ఏమైనా సక్రమంగా అమలు చేస్తున్నారంటే లేదు. సుమారుగా నెట్వర్క్ హాస్పిటల్స్కు 3,000 కోట్ల వరకు పెండింగ్ ఉంది. ఈ పెండింగు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ నెలకొకసారి గొడవ చేసేవాళ్ళు. మాకు బిల్లులు రావట్లేదు, మేము సేవలు ఆపేస్తాం, మాకు బిల్లులు రావట్లేదు, మేము సేవలు ఆపేస్తామని. అప్పటి నుంచి వీళ్ళకి యావరేజ్గా ఒక 1,500-1,600 కోట్లు పెండింగ్ వస్తూ ఉన్నదన్నమాట. సో కూటమి ప్రభుత్వం వచ్చేసరికి, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి సుమారుగా 1,600 కోట్లు పెండింగ్ పెట్టారు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో, అంటే 2024 ఆగస్టు సెప్టెంబర్ నాటికి దాదాపుగా ఒక 700 కోట్లు క్లియర్ చేశారు దశల వారీగా. సో అప్పటికే, అంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి సుమారుగా 1000 కోట్లు పెండింగ్ ఉంది. ఇప్పుడు 3,000 కోట్లు అయింది. ఎందుకంటే మధ్యలో ఇంకో 2 దశల్లో 200-300 కోట్లు ఇచ్చారు. ఒకసారి 200 కోట్లు, ఇంకోసారి 200 కోట్లు అలా ఇచ్చారు. కానీ బకాయిలు ఎక్కువ ఉంటున్నాయి, వీళ్ళు ఇచ్చేది తక్కువ ఉంటుంది. బకాయిలు 700 కోట్లు 800 కోట్లు ఉంటే వీళ్ళు ఇచ్చేది 100 కోట్లు 200 కోట్లు అలాగే ఉంటుంది. దానివలన ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేస్తే, ఎప్పుడో ఆగస్టు నెలలో ఆపరేషన్ చేస్తే వాళ్ళకి నవంబర్ వరకు డిసెంబర్ వరకు బిల్లు రావట్లేదు. మినిమం ఒక 4 నుంచి 6 నెలలు పడుతుంది బిల్లు రావడానికి. అదే ఆపరేషన్ వాళ్ళు ఆరోగ్యశ్రీలో పెడితే 50,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు అనుకుందాం. అదే డైరెక్ట్ పేమెంట్ చేసేస్తామండి, మాకు ఆరోగ్యశ్రీ కాదు, అది ఇది కాదు అంటే 30-35 చేసేస్తారు. కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీలో ఎక్కువ ఎందుకు పెడతారంటే బిల్లులు లేటుగా వస్తాయి, ఒక 6 నెలల పాటు ఈ బిల్లులు రావు, దానివలన మేము కొంత నష్టపోతాము, మాకు మెయింటెనెన్స్ కావాలి అని వడ్డీలు ఎక్కేసుకొని తీసుకుంటారనమాట. అది ఒక రకంగా ప్రభుత్వానికి నష్టమే. పైగా అవినీతి కూడా జరుగుద్ది. ఆరోగ్యశ్రీలో 50,000 ఖర్చు పెట్టినా బయట ఈజీగా ఒక 10-15,000 ఖర్చు పెట్టిస్తారు. అనఫీషియల్ లంచాలు కావచ్చు, లేదా మందుల రూపంలో కావచ్చు, వేరే టెస్టుల రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో ఖర్చు పెట్టిస్తారు. అంటే ఇక్కడ అవినీతి ఆగట్లేదు, హాస్పిటల్స్ దోపిడీ ఆగడం లేదు, ప్రభుత్వ ఖర్చు తగ్గడం లేదు. ఇన్ని నెగిటివ్ ప్రతికూల ఫలితాలు ఉన్నా పోనీ పేదలకు వైద్యం కూడా అందడంలా, ఇది అతిపెద్ద ప్రతికూల ఫలితం. సరే, అవినీతి జరగని, హాస్పిటల్స్ దోపిడీ జరగని, ఏదైనా జరగని, అంతిమంగా పేదలకు ఉచిత వైద్యం అందిందా లేదా, పేదవాడు బాగుపడ్డా లేదా అనేది మనం చూద్దాం. అది కూడా జరగట్లేదుగా, అది కూడా ఎప్పటికప్పుడు ఆపేస్తున్నారుగా, అది ఇక్కడ సమస్య. సో అందుకే ఆరోగ్యశ్రీని వీళ్ళు కొనసాగిస్తారా లేదా, లేదు మేము కొనసాగించాం, హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తామంటే అది మంచిదే, ఆ స్కీమ్ మంచిదే. నిజంగా ఆరోగ్యశ్రీ కంటే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఇంకా మంచిది. వాళ్ళు తప్పించుకోవడానికి ఉండదు. మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్తే 24 గంటల కంటే ఎక్కువ హాస్పిటల్లో ఉండాల్సి వస్తే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు క్లెయిమ్ చేయకపోతే వాడికి ఒక లీగల్ నోటీస్ ఇచ్చి ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే చాలు, వాళ్ళకి రేటింగ్స్ పడిపోతాయి, వాళ్ళు ఇబ్బంది పడతారు కంపెనీకి. కాబట్టి అన్ని రకాలుగాను ప్రైవేట్ ఇన్సూరెన్స్లు పనిచేస్తాయి. కాబట్టి అందరూ ఇన్సూరెన్స్లు కట్టుకోలేరు. కాబట్టి ప్రభుత్వం వారి తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి రెడీ అయింది, ప్రపోజల్స్ రెడీ చేసింది. కానీ ఇక్కడ అది లేదు, ఇది లేదు, ఆరోగ్యశ్రీ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. ఒక 10 రోజుల నుంచి కూడా ఈ శస్త్రచికిత్సలన్నీ పెండింగ్ పెట్టేస్తున్నారు. నాకు తెలిసి చాలా హాస్పిటల్స్లో ఈ యాక్సిడెంట్లు అయినవి, మైనర్ యాక్సిడెంట్లు అయినవి, కాళ్ళు ఆపరేషన్ చేయాల్సినవి,
ఈ హార్ట్ సర్జరీ చేయాల్సినవి అన్నీ కూడా వారం రోజుల నుంచి పెండింగ్ పెడుతున్నారనమాట. వాళ్ళకి తెలిసిన హాస్పిటల్స్కి రిఫర్ చేసేసి తప్పించుకోవడానికి చూస్తున్నారు. సో ఇది ప్రభుత్వం ఇమీడియట్గా సరిదిద్దాల్సింది ఇది ఆరోగ్యశ్రీ, ఎందుకంటే పేదలకు ఎమర్జెన్సీ వైద్యం కాబట్టి. థ్యాంక్ యూ.